ఈ వీడియోలో మనము క్లాస్ 8 SA2 బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్ అయినా సరే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటి ఆన్సర్కి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్, అన్ని ఎక్స్పెరిమెంట్స్ కాదు, సెలెక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ తీసుకున్నాను. అవి వస్తే వెల్ అండ్ గుడ్. సో రాకపోతే మీరు మిగతా ఎక్స్పెరిమెంట్స్ కూడా టెక్స్ట్ బుక్లో చదవండి. కానీ మాక్సిమం అవి ఇంపార్టెంట్ సెలెక్ట్ చేశాను. అవే కాకుండా ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో అన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ముందుగా మనము లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం. సెక్షన్ 1లో మనకి 7 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్స్, 7 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సెక్షన్ 2లో 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 12 మార్క్స్ వెయిటేజ్. సెక్షన్ 1, సెక్షన్ 2కి ఎలాంటి చాయిస్ ఉండదు స్టూడెంట్స్, అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి. సెక్షన్ 3కి మనకి చాయిస్ ఉంటుంది. 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో లాస్ట్ లాంగ్ ఆన్సర్లో లాస్ట్ ఒక క్వశ్చన్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్, ఈజీ టు స్కోర్ 4 మార్క్స్. సో ఇప్పుడు మనము క్వశ్చన్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాబిటెట్ అండ్ ఎకోసిస్టమ్. సో డిఫరెన్స్ బిట్వీన్ అనే క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సో దాని ఆన్సర్ చూద్దాం. హ్యాబిటెట్ అంటే న్యాచురల్ హోమ్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం. ఏదైనా అవ్వచ్చు, ఇది యానిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్, పాండ్స్ ఫర్ ఎ ఫ్రాగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యాబిటెట్. అదే ఎకోసిస్టమ్ అయితే ఇంటరాక్షన్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ టుగెదర్. ఎగ్జాంపుల్ పాండ్ ప్లస్ వాటర్, సన్లైట్, యానిమల్స్, ప్లాంట్స్. ఎకోసిస్టంలో అన్ని కలిసి ఉంటాయి. హ్యాబిటెట్ అంటే ఏదైతే జీవికి అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనము హ్యాబిటెట్ అంటాము. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వై డు ఫార్మర్స్ డ్రై ద ప్యాడీ క్రాప్ ఆఫ్టర్ కట్టింగ్ దెమ్ ఫ్రమ్ ద ఫీల్డ్స్. సో ప్యాడీ క్రాప్ని కట్ చేసి డ్రై చేస్తారు, ఎండలో పెడతారు. ఎందుకు అని అడుగుతున్నారు. సో ఇక్కడ టు రెడ్యూస్ మాయిశ్చర్ అండ్ ప్రివెంట్ ఫంగల్ గ్రోత్. మాయిశ్చర్, దాంట్లో ఉన్న తేమ, అదే వాటర్ ఏదైతే ఉందో అది పోవడానికి ఎండబెడతారు. మేక్ ఆల్సో ఫంగల్ గ్రోత్ కూడా కాకుండా ఉండడానికి. మేక్ థ్రెషింగ్ ఈజియర్ అండ్ ఇంప్రూవ్స్ స్టోరేజ్ లైఫ్. సో ఈజీగా మనము థ్రెషింగ్ అంటే ఆ వుడ్లు ఏవైతే ఉన్నాయో వరకు అవి ఈజీగా రావడానికి అండ్ స్టోరేజ్ ఎక్కువ కాలం ఉండటానికి ఫార్మర్స్ ఇవి ఎండబెడతారు. హౌ విల్ యూ ప్రిపేర్ స్లైడ్ వితౌట్ డ్రైయింగ్ క్విక్లీ. Use glycerin or a drop of water to keep the sample moist. Immediately place a cover slip to reduce evaporation. So ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రవీందర్ కల్టివేటెడ్ కాటన్ క్రాప్ ఇన్ హిస్ ఫీల్డ్. హీ డిడ్ నాట్ గెట్ సఫిషియంట్ ఈల్డ్. కెన్ యూ గెస్ ద రీజన్. సో పూర్ క్వాలిటీ సీడ్ అవ్వచ్చు, పెస్ట్ అటాక్ కావచ్చు, ఆర్ ఇన్ఎడిక్వేట్ ఇరిగేషన్ అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదైనా ఒక రీజన్ అవ్వచ్చు రవీందర్ కాటన్ క్రాప్ సరిగ్గా రావడానికి ఉండటానికి. ల్యాక్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆర్ ఇంప్రాపర్ ఫార్మింగ్ టెక్నిక్స్ మే బీ ఆల్సో ఏ రీజన్. వాట్ వుడ్ హ్యాపెన్ అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. మేక్ ఏ నోట్. ఇఫ్ ఆల్ ఆర్గనిజమ్స్ స్టాప్ ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్, ఏమవుతుంది. పూర్ నో న్యూ ఆర్గనిజం విల్ బి బార్న్. సో కొత్త ఆర్గనిజం అయితే పుట్టదు. గ్రాడ్యువల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీసీస్ ఓవర్ టైం, తర్వాత రాను అంతరించిపోతుంది ఆ వంశం. విచ్ స్ట్రెయిన్ డూ వి యూజ్ వైల్ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ఆనియన్ పీల్. సో మనము ఆనియన్ పీల్కి ఎక్స్పెరిమెంట్ ఏది యూజ్ చేస్తామంటే మిథైల్ బ్లూ ఈజ్ కామన్లీ యూజ్డ్. ఇట్ మేక్స్ ద న్యూక్లియస్ విజిబుల్ అండర్ ద మైక్రోస్కోప్. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ అమీబా. సో అమీబా డ్రా చేయాలి స్టూడెంట్స్, ఇక్కడ వదిలేసాను గ్యాప్. సో మూవింగ్ ఆన్ టు ద సెక్షన్ 2. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇన్ఫెక్టివ్ అండ్ నాన్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్. సో ఇన్ఫెక్టివ్ అయితే కాజెస్ బై మైక్రో ఆర్గనిజం లైక్ బ్యాక్టీరియా ఆర్ వైరస్. నాన్ ఇన్ఫెక్టివ్ అంటే నాట్ కాజ్డ్ బై మైక్రోబ్స్, అరైజ్ ఫ్రమ్ అదర్ ఫ్యాక్టర్స్. కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. ఇన్ఫెక్టివ్ డిసీజ్ ఇది డు నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్, మలేరియా, ఫ్లూ. దీనికి ఎగ్జాంపుల్ క్యాన్సర్, డయాబెటీస్, హైపర్టెన్షన్. It can be prevented by hygiene, vaccination. It can be prevented by lifestyle and diet control. So these are the difference between infective and non-infective diseases. Moving on to the next question. Ravi is a traffic constable. Give some suggestion to protect his health during duty period. So suggestion and prevention అనే క్వశ్చన్ ఒక డ్రాప్ అవుతుంది స్టూడెంట్స్, దాని మీద తరువాత నేర్చుకోండి. ఇక్కడ సజెషన్స్ ఏంటో చెప్తాము. ట్రాఫిక్ పోలీస్కి యూజ్ ఫేస్ మాస్క్ to prevent air pollution, inhalation, wear sunglasses to protect eyes from dust,
Drink clean water to avoid dehydration. Take regular health checkups. These are the suggestions. Question చూద్దాం. Observe the below pie graph and answer the question. జనరల్గా టేబుల్ ఇస్తారు, ఇక్కడ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ విచ్ యానిమల్ డూ వి గెట్ మాక్సిమం మిల్క్? సో బఫెలోస్, కౌస్, వేరే యానిమల్స్ మిల్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పై చార్ట్లో ఎక్కువ భాగం కౌస్ ఉంది కాబట్టి కౌస్ ప్రొడ్యూస్ మోర్ మిల్క్. విల్ గెట్ మోర్ మాక్సిమం మిల్క్ ఫ్రమ్ విచ్ యానిమల్ అడుగుతున్నాడు, కౌస్ అని రాయాలి. వాట్ ఆర్ ద స్టెప్స్ డూ యూ టేక్ టు ఇంప్రూవ్ హై మిల్క్ ప్రొడక్షన్? సో మనము ఫీడింగ్, ప్రాపర్ ఫీడింగ్, హైజీన్ అండ్ వెటర్నరీ కేర్ తీసుకోవాలి. ఇంప్రూవ్డ్ బ్రీడ్స్, రెగ్యులర్ హెల్త్ మానిటరీ అండ్ షెల్టర్ మేనేజ్మెంట్ తీసుకుంటే వీ కెన్ ఇంప్రూవ్ హై మిల్క్ ప్రొడక్షన్. డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఇట్స్ పార్ట్స్ ఎలా డ్రా చేయాలని చూసుకోండి స్టూడెంట్స్, ఇంపార్టెంట్. అలాగే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పార్ట్స్ అండ్ ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది, అది కూడా ఇంపార్టెంటే. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. Moving on to the next question. You know that early marriages is a social taboo. Prepare some slogans to prevent this. So let's girl learn, not marry early. Say no to child marriage. Say yes to education. Marriage after 18, healthier life. Early marriage ends childhood dreams. సో ఒక మనకి స్లోగన్ అయితే జనరల్గా అడుగుతున్నాడు, ఇవి కూడా మనము ఎక్కువ ఫోకస్ చేయాలి. హౌ డూ యూ అప్రిషియేట్ ద ఇరిగేషన్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ద డ్రాట్ ప్రోన్ ఏరియాస్? Drip irrigation save water. Sprinklers ensure wide coverage with minimal usage. Traditional technique like tank irrigation are useful. Efficient irrigation supports crop growth in dry zones. సో ఇది ఆన్సర్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. లాంగ్ క్వశ్చన్ ఆన్సర్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. గివ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మెనోపాజ్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఆడమ్స్ యాపిల్. సో మెనోపాజ్ అంటే న్యాచురల్ ఎండ్ ఆఫ్ మెనిస్ట్రేషన్ ఇన్ ఫిమేల్ అరౌండ్ ఏజ్ 45 to 50, దాన్ని మనం మెనోపాజ్ అంటాము. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ట్రేట్స్ లైక్ బ్రీడ్ ఇన్ మేల్స్, బ్రెస్ట్ గ్రోత్ ఇన్ ఫీమేల్స్. Adam's apple, enlarged thyroid cartilage seen in males, especially during puberty. These are all related to physical and hormonal changes in adolescence. Moving on to the next question. What steps can be taken up to control air pollution and water pollution? So ఈ జనరల్ క్వశ్చన్ ఓన్గా రాస్తే సరిపోతుంది. Whether microorganisms are useful or harmful? Explain how do you understand the term national parks, endemic species, biodiversity? సో మైక్రో ఆర్గానిజమ్స్ యూస్ఫుల్ హార్మ్ఫుల్ అని అడిగారు కదా, ఇక్కడ ఆన్సర్ యూస్ఫుల్ అయితే లాక్టోబాసిలస్ హెల్ప్స్ ఇన్ కర్డ్ ఫార్మేషన్. ఇది హెల్ప్ఫుల్ ఆర్ యూస్ఫుల్ బ్యాక్టీరియా. ఈస్ట్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఆర్ యూస్ఫుల్ బ్యాక్టీరియా. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బేకింగ్ అండ్ ఫర్మెంటేషన్. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటో చూద్దాం. ప్యాథోజన్ కాజ్ డిసీజెస్ లైక్ కలరా, టీబీ, స్పాయిల్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్. మైక్రోబ్స్ ప్లే బోత్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ రోల్స్. అంటే అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ హార్మ్ఫుల్గా ఉంటుంది అని అర్థం. సో ఇది మీరు ఓన్గా రాయండి స్టూడెంట్స్. ఎయిర్ పొల్యూషన్కి ఇది పెద్ద ఓన్గా రాసినా సరిపోతుంది. సో నేను 16th క్వశ్చన్ ఎక్స్పెరిమెంట్ కదా, నేను సపరేట్గా ఇచ్చాను, అది ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్. సో ఇది టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అయితే 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇందులోనే ఉంటాయి స్టూడెంట్స్. నేను ఎక్కువ టైం తీసుకొని వీటికి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాను. వాట్ డూ వి కాల్ ద కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్? సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది అడుగుతున్నాడు. మనం ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇక్కడ ఉంది. సో వాట్ వి కాల్ కెమికల్ సబ్స్టెన్స్, దీన్ని అడ్రెలిన్ అంటాం. సో ఈ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. సో దాని ప్రకారం చేయాలి. సో ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే విచ్ హార్మోన్ కంట్రోల్స్ ఎమోషన్స్? సో ఎమోషన్స్ కంట్రోల్ చేసే హార్మోన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది కూడా అడ్రెలిన్, అడ్రెనల్ గ్లాండ్. సో ఈ విధంగా ఆన్సర్స్ రాయొచ్చు స్టూడెంట్స్. ఇది ఈజీగా ఉంటుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ టేబుల్లో ఉంటుంది, కాకపోతే ఒకసారి మీరు చదువుకొని అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో స్టూడెంట్స్ ఇంకొక నేను ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఇచ్చాను, ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఆస్క్డ్ ఇన్ మోడల్ పేపర్స్. సో ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, డయాగ్రామ్ కుదురుతాయండి లేకుండా వదిలేయండి, అబ్జర్వేషన్. ఈ 4 స్టెప్స్ అయితే ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ ఎంఫసిస్ రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్, రైట్ ద ప్రొసీజర్ అని అడుగుతారు. మీరు అన్ని రాస్తే మీకు
బెనిఫిట్గా ఉంటుంది. సో అందుకని అన్ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది చేయడానికి నాకు చాలా టైం పట్టింది. మీరు ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ ప్రిపేర్. ఇప్పుడు ఇంకొక మోడల్ పేపర్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మెన్షన్ ద టూ మెయిన్ క్రాప్ సీజన్స్. మనకు తెలుసు టూ మెయిన్ క్రాప్ సీజన్స్ అవి ఏంటంటే ఖరీఫ్, రబీ. సో ఖరీఫ్లో మనము మాన్సూన్లో సీడ్స్ పెడతాము, అదే రబీ ఏమో వింటర్లో పెడతాం సీడ్స్. రబీ క్రాప్స్ ఆర్ సోన్ ఇన్ వింటర్, ఖరీఫ్ క్రాప్స్ ఆర్ సోన్ డ్యూరింగ్ ద మాన్సూన్. సో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ ఖరీఫ్ అండ్ రబీ అని రాసి మ్యాక్సిమం మార్క్ వస్తుంది. కంప్లీట్ ద ఫ్లో చార్ట్ విత్ ద వర్డ్స్ గివెన్. అక్వాటిక్ ఎకోసిస్టమ్, న్యాచురల్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ టూ టైప్స్ ఉంటుంది. ఓకే, అక్వాటిక్ అండ్ ఇక్కడ న్యాచురల్ ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఇక్కడ మనము న్యాచురల్ ఎకోసిస్టమ్ అని రాయాలి. సో ఇక్కడ రాస్తే 1 మార్క్ వస్తుంది. న్యాచురల్ ఎకోసిస్టమ్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అండ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్. ఇక్కడ అక్వాటిక్ ఎకోసిస్టమ్ అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. Write the materials you used to observe lactobacillus bacteria in your school laboratory. Curd, glass slide and cover slip, dropper and methylene blue stain, compound microscope to observe bacteria. సో ఈ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా కర్డ్లో ఉంటుంది స్టూడెంట్స్, పెరుగులో. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ లైక్ టు ఆస్క్ ఏ డాక్టర్ టు నో మోర్ అబౌట్ క్రానిక్ డిసీజ్? సో ఇలాంటి క్వశ్చన్, వాట్ క్వశ్చన్స్ యూ ఆస్క్ యువర్ టీచర్ ఆర్ డాక్టర్ అనే క్వశ్చన్ వస్తుంది. మీరు ఓన్గా రాయొచ్చు. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ ఆర్ ఆస్తమా? ఇవి లాంగ్ డిసీజెస్, తగ్గవు అనమాట, అందుకనే వీటిని క్రానిక్ డిసీజ్ అంటాము. హౌ కెన్ క్రానిక్ డిసీజ్ బి మేనేజ్డ్ ఆర్ ప్రివెంటెడ్? Are they hereditary or lifestyle related? What long-term precautions should be taken? These are the questions you will ask to a doctor. How do you appreciate the role of microscope in cell biology? Helps in observing tiny cells and their organelles, important for studying the structure and function of cells, used in research to discover diseases and cures, essential in education to understand living organisms better. What do you think would happen if herbivores are removed from the food web? సో డిస్టర్బ్ అయిపోతుంది ఎకోసిస్టమ్, అదొకటి రాయాలి. సో ఏంటంటే ప్లాంట్స్ విల్ గ్రో అన్చెక్డ్ లీడింగ్ టు ఇంబ్యాలెన్స్, కార్నివోరస్ విల్ లూజ్ దేర్ ఫుడ్ సోర్స్ అండ్ మే డై, ద ఫుడ్ చైన్ అండ్ ఎనర్జీ ఫ్లో విల్ బ్రేక్ డౌన్, ఎంటైర్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ విల్ బి ఎఫెక్టెడ్. ఈ 4 పాయింట్స్ రాయాలి స్టూడెంట్స్. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్లు అడిగితే 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం. వాట్ స్టెప్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ షుడ్ బి ఫాలోడ్ ఆర్ రైట్ అని అన్నాడు. సో దిస్ ఆర్ ద సైంటిఫిక్ మెథడ్: అబ్జర్వేషన్, క్వశ్చన్, హైపోథసిస్, ఎక్స్పెరిమెంట్, రిజల్ట్, కంక్లూజన్. రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. ప్రిపేర్ ఎనీ 4 క్వశ్చన్ టు కండక్ట్ ఎ క్విజ్ ఆన్ ఎయిర్ పొల్యూషన్. సో ఏవైనా 4 క్వశ్చన్స్ రాయొచ్చు. వాట్ ఆర్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? నేమ్ 2 డిసీజ్ కాస్డ్ బై ఎయిర్ పొల్యూషన్. హౌ డు వెహికల్స్ కాంట్రిబ్యూట్ టు ఎయిర్ పొల్యూషన్? వాట్ కెన్ ఇండివిజువల్స్ డూ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్? ఐడెంటిఫై ద అగ్రికల్చర్ టూల్. సో ఇది ఏం అగ్రికల్చర్ టూల్ అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ కల్టివేటర్ అంటాము, ట్రాక్టర్లో ఉంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు టిల్ ద ల్యాండ్ అండ్ రిమూవ్ వీడ్స్, హెల్ప్స్ ఇన్ సాయిల్ ఎరేషన్ అండ్ వాటర్ అబ్జర్ప్షన్, సేవ్స్ టైమ్ అండ్ లేబర్ ఫర్ ఫార్మర్స్. హౌ ఆర్ వ్యాక్సిన్స్ ప్రిపేర్డ్? Made from weakened or killed diseases causing organisms, stimulate the immune system without causing illness, body produces antibodies to fight the real disease in future, used to prevent diseases like polio, measles, etc. సో కోవిడ్-19లో మనం అందరం వ్యాక్సిన్స్ తీసుకున్నాము. మీరు తీసుకోకపోవచ్చు స్టూడెంట్స్, పేరెంట్స్ మీరు అందరూ గమనించే ఉండొచ్చు. ఆ టైంలో కోవిడ్-19 టైంలో చాలామంది కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ అయితే వేసుకున్నారు. ఇదే క్వశ్చన్ ఇంతకుముందు అడగడం జరిగింది స్టూడెంట్స్, మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఫ్రమ్ విచ్ యానిమల్ డూ వి గెట్ మ్యాక్సిమం మిల్క్? మీరే చెప్పండి. ఆబ్వియస్లీ కౌస్. నేమ్ సమ్ మిల్క్ ప్రోడక్ట్స్. మిల్క్ ప్రోడక్ట్స్ ఏంటి? ఒకటి కర్డ్ ఉండొచ్చు, చీజ్ ఉండొచ్చు, బటర్, దిస్ గీ, దిస్ ఆర్ ఆల్ ద మిల్క్ ప్రోడక్ట్స్. సింథటికల్లీ మేడ్ అండ్ ప్రొవైడ్ ఇమీడియట్ న్యూట్రియంట్స్. ఇక్కడ derived from organic sources, may cause soil degradation if used extensively, improve soil structure and fertility over time. Is natural. Chemical emo can pollute water bodies due to runoff. It do not pollute the environment. It is eco-friendly. High in nutrients concentration, leading to quick plant growth. Release nutrients slowly, supporting long-term plant growth.
సో ఈ రెండు కెమికల్ అండ్ న్యాచురల్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఈ డిఫరెన్స్ బిట్వీన్ అనే దాన్ని కూడా పీడిఎఫ్ డిస్క్రిప్షన్ పెడతాను, ఎక్స్పెరిమెంట్స్ అండ్ డిఫరెన్సెస్ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. What is migration? Explain with example. Migration ante is a seasonal movement of animals or birds from one place to another place. Animals migrate mainly for food, favorable climate, or breeding purpose. It helps them to survive harsh weather condition and reproduce successfully. Migrating animals often return to their original place after the season ends. Example: Siberian cranes migrate to India during winter from Siberia to escape extreme cold. Migration is commonly seen in birds, fishes, and some mammals. It is a natural adaptation to environmental changes. Explain the process of asexual reproduction in Hydra. Hydra reproduce asexually through budding. A small bulge or bud appear on the parent hydra body. This bud grows by cell division and forms tentacles and mouth. The bud matures and detaches from the parent to become an independent organism. This process does not involve gametes or fertilization. Asexual reproduction in hydra is a quick and efficient way to increase population. It produces genetically identical offsprings. So experiment questions you've already ichano. Procedure and precautions you follow to observe the nucleus in cheek cells. If ichano the experiment lo. What are the materials required? Procedure you follow when you conduct an experiment with oil paper. సో ఇది కూడా ఎక్స్పెరిమెంట్స్లో ఉంది, స్టూడెంట్స్ చూసుకోండి. ఒక పారాగ్రాఫ్ ఆర్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. సో వీటికి 4 మార్క్స్. ఇవి స్కిప్ చేస్తాను స్టూడెంట్స్ డ్యూ టు టైం ఫ్యాక్టర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మోడల్ పేపర్. నెక్స్ట్ మోడల్ పేపర్లో ఈ క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. లైక్ ఇవ్వటం మర్చిపోకండి స్టూడెంట్స్. మెన్షన్ ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ షేప్ ఆఫ్ ద సెల్ డిపెండ్స్. So the shape of the cell depends on function of the cell, location of the cell in the body. Second question, write 2 slogans on the importance of physical exercise. Slogans ఇంతకు ముందు మోడల్ పేపర్స్లో కూడా అడిగారు. సో ఎక్సర్సైజ్ డైలీ, లివ్ హెల్తీ అండ్ హ్యాపీలీ, ఎ ఫిట్ బాడీ లీడ్స్ టు ఎ ఫిట్ మైండ్. వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ యూ యాడ్ లిటిల్ కర్డ్ టు బాయిలింగ్ మిల్క్? The milk curdles and form lumps. This is because bacteria in curd causes milk proteins to coagulate. సో ఏమవుతుంది అంటే బాయిలింగ్ మిల్క్లో వేస్తే ఈ విధంగా అవుతుంది. అదే వామ్ మిల్క్లో కర్డ్ వేస్తే అది కర్డ్ అవుతుంది. రైట్ ద మెటీరియల్స్ యూ హ్యావ్ యూజ్డ్ టు అబ్జర్వ్ న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్. సో మెటీరియల్స్ రిక్వైర్డ్ అయిన క్వశ్చన్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. టూత్ పిక్, గ్లాస్ స్లైడ్, కవర్ స్లిప్, మిథలిన్ బ్లూ స్టెయిన్ అండ్ కంపౌండ్ మైక్రోస్కోప్. Jay appreciated the diversity of Kuringa ecosystem. How do you appreciate the same? Kuringa has mangrove, birds and marine life. It supports biodiversity and maintains ecological balance. What question do you ask your teacher to know about scientific method? ఓన్గా అడగండి, ఏదైనా అడగండి, మీకు మార్క్ వస్తుంది. ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం. Prepare any 4 questions you would like to ask a veterinary doctor about the cattle disease. What are the common diseases in cattle? How can foot and mouth disease can be prevented? How do we identify symptoms early? What vaccination should be given? So complete the given table. Oviporous, viviporous. సో ఇక్కడ మీరు రాయొచ్చు హెన్, ఫ్రాగ్, బటర్ఫ్లై, లిజర్డ్ ఆర్ ఓవిపోరస్. వివిపోరస్ అంటే కౌ, గోట్, డాగ్, ఎలిఫెంట్. వివిపోరస్ అంటే స్టూడెంట్స్ విచ్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. Hen, frog, butterfly, lizard, they will give birth to, first they lay eggs, then give birth to young ones. So this is the difference between oviporous and viviporous. Differentiate between sanctuary and national park. ఇక్కడ చూడొచ్చు మీరు ఆన్సర్. A sanctuary allows some human activity, a national park does not. Sanctuaries are for protecting specific animals. National parks protect whole ecosystem. Tourism and grazing may be allowed in sanctuaries, but restriction in parks. National parks are more strictly protected under law. ఐడెంటిఫై ద పిక్చర్ బిలో అండ్ రైట్ దేర్ నేమ్స్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది స్టూడెంట్స్. ఒకటి అమీబా, ఇంకోటి పారమీషియం. వాట్ ఆర్ ద ప్రాసెస్ స్కిల్స్? గివ్ examples. So process skills are used to do scientific activity. Example: observing, classifying, measuring, inferring. This help in forming conclusions used in experiments and investigations. Section 3 చూద్దాం.
Explain the common method of transmission of diseases with suitable examples. Air, water, contact, vectors, food. Elaborate గా రాయాలి ఇది. However, the chemical fertilizer differ from natural fertilizers. Already ఇలాంటి క్వశ్చన్ చూసాము. సో మళ్ళీ అడుగుతున్నారు స్టూడెంట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఇది ఎస్పెషల్ అడుగుతున్నారు త్వరగా ఉండండి. So materials required you follow to observe the soil microorganism in your school lab అండ్ ఇక్కడ ప్రిపేరింగ్ రీసైకిల్డ్ పేపర్ ఈ రెండు ఇవ్వడం జరిగింది ఎక్స్పెరిమెంట్ దాంట్లో నేను డిస్కస్ చేయను. వాట్ ఈజ్ అడోలసెన్స్, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ అక్కర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అడోలసెన్స్ అంటే ఇట్ ఈస్ ద పీరియడ్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్ 11 to 18 years. ఫిజికల్ చేంజ్ ఉంటుంది, హైట్, వెయిట్, బాడీ షేప్ అండ్ చేంజెస్. ఎమోషనల్ చేంజ్, మూడ్ స్వింగ్స్, స్ట్రెస్. హార్మోనల్ చేంజ్, start of menstruation in girls, facial hair in boys. Mental increased ability to think critically and independently. Explain the different feeding levels of a food chain in a terrestrial ecosystem. So next table questions ఈజీగా ఉంటుంది, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయినా టేబుల్ క్వశ్చన్స్ అయినా ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ మార్క్స్ హియర్ స్టూడెంట్స్. ఫీడింగ్ లెవెల్స్ ఏంటంటే ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెరిషియరీ కన్స్యూమర్స్ అండ్ డికంపోజర్స్. వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు డయాగ్రామ్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేకుంటే ఈ విధంగా రాయొచ్చు. సో నేను డిఫరెన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ క్వశ్చన్స్ అయితే చేశాను స్టూడెంట్స్. ఇది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.